ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ పిఠాపురం నియోజకవర్గంలో చాలా సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సంస్థాగతంగా చాలా పటిష్టమైన గ్రామ స్థాయి నుంచి, గ్రామంలో వార్డు స్థాయి నుంచి, పట్టణంలో వార్డు స్థాయి నుంచి కూడా పార్టీ యంత్రాంగానికి సంస్థాగత నిర్మాణం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ అందరూ కూడా యాక్టివ్గా ఎవరున్నారు, ఉత్సాహంగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలతో సత్సంబంధాలు, ప్రజల సమస్యల మీద ఎవరు స్పందిస్తారు అనే దాని మీద అన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని మరి గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడం జరిగింది, అనుబంధ సంస్థలతో సహా మండల స్థాయిలో వేసుకోవడం జరిగింది, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఓరుగంటి చక్రి గారు వాణిజ్య విభాగానికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జ్యోతుల బాబులు గారికి మరి వారికి గ్రీవెన్సెల్లో మరి సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముమ్మడి శ్రీను విద్యార్థి విభాగానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు జెడ్పీటీసీ జవారి కృష్ణ మాధవ్ గారు కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీగా వారికి కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీల్లో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారికి మా హృదయపూర్వకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొని ప్రజలకి మరింత చేరువుగా ఉండి ఏదైతే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్సీపీ అనే విధంగా వీళ్ళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు